బోరుగడ్డ ఎఫెక్ట్ ఇంకా పోలీసుల మీద పడతానే ఉంది. మొన్న మధ్యన కానిస్టేబుళ్ల సస్పెన్షను, తర్వాత కొంతమంది వీఆర్, ఇప్పుడు ఏకంగా డిఎస్పీ మీదన చర్య దిశగా అడుగులు పడుతున్నాయి. రౌడీ షీటర్ రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీస్ కస్టడీలో సరిగ్గా విచారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుంటూరు పశ్చిమ డిఎస్పీ జయరాం ప్రసాద్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి డీజీపీకి నివేదిక పంపించారట. ఓ కేసులో విచారణకు గత నెల 26 నుంచి 29 వరకు అనిల్ ఉన్నటువంటి సందర్భంలో దగ్గరుండి ఆయన చూసుకోవాలి. ఇట్లాంటి మర్యాదల గురించినటువంటిది పేపర్లో టీవీల్లో వచ్చేదాకా కూడా తెలియలేదు. ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి ఎస్పీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా డిఎస్పీ మీద చర్య తీసుకోమని, ఈ చర్య తీసుకుంటే కనుక చాలా పెద్ద దెబ్బ పడుతుంది, కెరీర్ మీదనే దెబ్బ పడేటటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి సిఫార్సు చేశారు. అంటే వాళ్ళకు వచ్చేటటువంటి భవిష్యత్తులో పెన్షన్ల మీద దెబ్బపడి, వాళ్ళకు వచ్చేటటువంటి ప్రోత్సాహకాల్లో దెబ్బపడేటటువంటిది, జీతంలో దెబ్బపడేటటువంటి విధమైనటువంటి నివేదిక ఇచ్చారని ఈనాడే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బోరగడ్డ దెబ్బ పాపం ఆయన జీవితాంతం వెంటాడేటటువంటి పరిస్థితి కనబడుతోంది.